అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన అతివాగుడు అనే కథను విందామండి. ఈ కథ జూలై 1974 చందమామలో ప్రచురింపబడింది. ఒక ఊళ్ళో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురు ఉంది. ఆమె చాలా అందమైనది, చురుకైనదీను. ఆమెలో ఉన్న దుర్గుణం ఏమిటంటే మాట్లాడకుండా ఒక క్షణమైనా ఉండలేదు. అతివాగుడు అనర్థదాయకమని తల్లి ఎంత చెప్పినా గౌరి తలకెక్కలేదు. ఆమె ఉద్దేశంలో ఎక్కువగా మాట్లాడటం ఒక గొప్ప కళ, చెడ్డ అలవాటు కానే కాదు. పెళ్లి చేసుకొని భర్త వెంట వెళ్ళిపోయిన తరువాత కూడా ఆమె తన అలవాటు మానుకునే అవసరం కలగలేదు. ఎందుకంటే ఆమె పొరుగున ఆమె వంటి వారే మరి నలుగురు ఉన్నారు. గౌరి భర్తలాగే వారి భర్తలు కూడా రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళగానే ఆడవాళ్ళందరూ చేరి కబుర్లు మొదలు పెట్టేవారు. గౌరికి పొరుగున శారద అనే ఆమె ఉండేది. ఆమె ఈ జట్టుతో కలిసేది కాదు. అందుచేత ఈ ఐదుగురికి శారదను చూస్తే తేలిక భావం ఉండేది. ఆమెను గురించి వాళ్ళు వీలైనంత తక్కువ చేసి మాట్లాడుకునేవారు. ఒకసారి ఐదుగురు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా గౌరి కళ్ళు తిరిగి పడిపోయింది. మిగిలిన నలుగురు కంగారు పడిపోయి ఏం చేయాలో తెలియక వీధిలోకి వచ్చారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న శారద వాళ్ళ ముఖాలను బట్టి ఏదో జరిగిందని గ్రహించింది. ఆమె అడిగిన మీదట వాళ్ళు గౌరి సంగతి చెప్పారు. శారద లోపలికి వెళ్ళి గౌరి ముఖాన నీళ్లు చల్లి స్పృహ తెప్పించి నాడి చూసి నవ్వుతూ, నువ్వు తల్లివి కాబోతున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. శారద చెప్పింది నిజమే అయింది. గౌరి గర్భిణిగా ఉండి పుట్టింటికి పోయి పన్నంటి కొడుకుని ఎత్తుకుని తిరిగి వచ్చింది. వస్తూనే ఆమె తనకు తెలిసిన వారందరినీ పిలిచి విందు చేసింది. అందరూ ఏవేవో బహుమతులు తెచ్చారు. అన్ని బహుమతుల కన్నా శారద తెచ్చిన బహుమానం గౌరిని ఎక్కువ ఆకర్షించింది. శారద తన కొడుకు సరిపోయే ఉన్ని దుస్తులు తెచ్చింది. వాటిని శారద స్వయంగా తయారు చేసిందని తెలిసి గౌరి ఆశ్చర్యపోయింది. మర్నాడు గౌరి మిగిలిన ఆడవాళ్లతో ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఉన్ని దుస్తులు అల్లటం బ్రహ్మ విద్యేయం కాదు, మనం అల్లినవి కొన్నవాటంత అందంగా ఉండవు, డబ్బు కక్కుర్తి కొద్దీ శారద చాలా పనులు తానే చేసుకుంటుంది, ఏం చేస్తుంది పాపం, మనలా డబ్బున్నది కాదు అని తేల్చారు. శారద పొదుపరి అన్న సంగతి గౌరి గుర్తించింది. ఆమె పాడి చేస్తుంది, పిడకలు తయారు చేస్తుంది, దొడ్లో కూరలు పండించి ఎక్కువగా ఉన్నప్పుడు పొరుగువారికి ఇస్తుంది. తన భర్తకు అంగీలు, తనకు రవికలు కుట్టుకుంటుంది. చిన్న చిన్న రోగాలకు స్వయంగా వైద్యం చేసుకుంటుంది. ఇలా ఉండగా గౌరికి ఆమె భర్త ఒక రహస్యం చెప్పాడు. రాజుగారిపైన హత్యా ప్రయత్నం జరిగింది. ఈ పరమ రహస్యం తనకు తెలిసినందుకు గర్వపడుతూ గౌరి భర్త దాన్ని ఎవరికీ చెప్పవద్దని భార్యను హెచ్చరించాడు. అయితే ఈ రహస్యం గౌరి నోట 2 రోజులైనా దాగలేదు. 3వ నాడు ఆమె ఈ రహస్యాన్ని తన స్నేహితురాళ్లకు చెప్పి దాన్ని మరెవరికీ చెప్పవద్దని కోరింది. అదే షరతు మీద వాళ్ళు మరొకంతమందికి ఆ రహస్యాన్ని చెప్పేశారు. 4 రోజులు తిరగకుండానే ఆ రహస్యం నగరమంతా పాకిపోయింది. 5వ రోజు రాజభటులు గౌరి భర్తను తీసుకుపోయి కారాగృహంలో పెట్టారు. గౌరి లబోదిబోమంటూ ఏడ్చింది. అందువల్ల ప్రయోజనం లేకపోయింది. ఆమె భర్త రాజుగారి ఆగ్రహానికి పాత్రుడయ్యేసరికి అందరూ ఆమెను చూడ రావడానికే భయపడ్డారు. అయితే ఈ సంగతి తెలియగానే శారద గౌరిని చూడవచ్చి తాను చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చి గౌరికి కాస్త ధైర్యం ఇచ్చింది. ఆమె తన ఇంటికి వెళ్ళి తన భర్తతో జరిగినదంతా చెప్పి గౌరి భర్తను కాపాడేందుకు ఒక మార్గం కూడా సూచించింది. శారద భర్త రాజును చూడబోయాడు. రాజు తన రహస్యం బయటపడినందుకు చాలా కోపంగా ఉన్నాడు. అందుచేత ఆయన గౌరి భర్తను రాజద్రోహిగా పరిగణించి అతనికి మరణశిక్ష కానీ దేశ బహిష్కరణ కానీ విధించే ఉద్దేశ్యంతో ఉన్నాడు. శారద భర్తను చూడగానే రాజు ఏమిటి పని అని చిరాగ్గా అడిగాడు. మహారాజా, ఒక దొంగ కేవలము డబ్బు కోసమే ఒక ఇంట దొంగతనం చేశాడనుకోండి, వాడు దొంగిలించిన సంచిలో డబ్బు మాత్రమే ఉంటే వాడు మామూలు దొంగ అవుతాడు. అందులో రహస్య రాజకీయ పత్రాలు కూడా ఉంటే రాజద్రోహి అవుతాడు. నిజం ఎలా తెలుసుకోవడం అని శారద భర్త అడిగాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నావు అని రాజు అడిగాడు. మీరు రాజద్రోహి అనుకునే వ్యక్తి నిజంగా రాజద్రోహి కాడు. అతడు తన భార్యను నమ్మి రహస్యం చెప్పాడు. ఆమెకు అతిగా మాట్లాడే అలవాటు ఉండటం వల్ల ఆ రహస్యాన్ని దాచలేకపోయింది అన్నాడు శారద భర్త. నేను నమ్మను, ఎంత అతిగా మాట్లాడేవారైనా రహస్యాన్ని దాచలేకపోరు అన్నాడు రాజు. తమరు మన్నించేటట్టుంటే సాహసించి ఒక సూచన చేస్తాను.
మహారాణి గారికి ఏదైనా రహస్యం చెప్పి చూడండి. మీరు పరీక్ష చేస్తున్నట్టు ఎవరికీ తెలియనివ్వక 4 రోజులు వేచి చూడండి అన్నాడు శారద భర్త. అతని మాటల్లో కొంత సబబు ఉన్నట్టు తోచి రాజు అతను చెప్పినట్టే చేశాడు. మహారాణికి కూడా అతిగా వాగే దురలవాటున్న సంగతి అందరికీ తెలుసు. రాజు ఆమెకు చెప్పిన రహస్యం దాగలేదు. రాజు తన తప్పు గుర్తించి గౌరీ భర్తను చెరవిడిపిస్తూ భార్య విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అంతేకాక అతివాగుడు వల్ల కలిగే అనర్థాలను గురించి శిలాశాసనాలు దేశమంతటా వేయించాడు. తన భర్తకు విముక్తి కలిగాక గౌరి శారదకు ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకుని, నువ్వు నాకు ఎన్నో ఉపకారాలు చేసినా కూడా మేం నిన్ను గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోవటం మానలేదు. ఎందువల్లనంటావు అని అడిగింది. అతిగా మాట్లాడటమే అందుకు కారణం. మాట్లాడడానికి ఏదో ఒక విషయం కావాలి కదా. ఏదీ దొరక్కపోతే తెలిసిన వాళ్ళని గురించి చెడుగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అందువల్ల అకారణంగా ద్వేషాలు పెరుగుతాయి అన్నది శారద. గౌరికి జ్ఞానోదయమైంది. ఎక్కువగా మాట్లాడకపోవటం వల్లనే శారద ఎన్నో విద్యలలో ఆరితేరిందని గ్రహించి ఆమె తన అతివాగుడు కట్టిపెట్టి శారద దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకున్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.